డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కోనసీమ శెట్టిబలిజ మహానాడు అధ్యక్షులు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్కు వినతి పత్రం అందజేశారు. శెట్టిబలిజ కులం పేరును గౌడగా మార్చిన జి.ఓ.ను తక్షణం రద్దు చేసి ఆన్లైన్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ తక్షణమే యథావిధిగా శెట్టిబలిజ గా జి.ఓ. ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం, అంబాజీపేట, రాజోలు కి చెందిన శెట్టిబలిజ సంఘ పెద్దలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు. శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడను తొలగించాలి. శెట్టిబలిజ కుల ధృవీకరణ ముందు గౌడన పేరును తొలగించాలి. శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడన పేరును తొలగించాలి. అందరూ కూడా వీడియో కూడా బిల్పట్టా వాటర్ పడుతుందా మాకు ఆర్డర్ ఉంటుందండి. నీ వివరాలు చెప్పి నేను వస్తాను. నీ పేరు వివరాలు చెప్పి నేను వస్తానా? హలో ఎక్కడ శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడ పేరును తొలగించాలి. శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడ పేరును తొలగించాలి. శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడ పేరును తొలగించాలి. కోనసీమ బీసీ సంఘ అధ్యక్షుడిగా చేశారు. అలాగే ఈవేళ రాజోల్ తాలూకా శెట్టిబలిజ సంక్షేమ సంఘ కన్వీనర్ గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు లేని విధంగా శెట్టిబలిజ అనే పేరును తొలగించి గౌడ అని పెట్టి దాని మీద బ్రాకెట్ లో శెట్టిబలిజ అని చెప్పేసి కుల ధృవీకరణ పత్రం ఇస్తూ ఉన్నారు. అది ఎంతవరకు తగదు. ఎందుకంటే ఇంచుమించు సుమారు 100 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ శెట్టిబలిజ కులం ఏదైతే ఉందో దాని మనుగడ ఆ రకంగానే కొనసాగాలి. మరి దాన్ని తొలగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈవేళ ఆగస్టు 7వ తారీఖు నుంచి మరి స్టూడెంట్స్ కానీ మరి నిరుద్యోగులు కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే గౌడ అనే గౌడ అనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి సుమారుగా ఇక్కడ 50% పాపులేషన్ కలిగిన బీసీలో 50% పాపులేషన్ కలిగినటువంటి ఈ శెట్టిబలిజ కులాన్ని మరి కనుమరుగు చేసే విధంగా ఒక కుట్ర జరుగుతుందని, మరి ఇందులో అగ్ర కులాలతో సమానంగా పోటీపడే ఈ గౌడ కులం ఏదైతే ఉందో అది తీవ్రంగా దీని మీద కృషి చేస్తూ ఒక కుట్ర చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ఇందులో కలుపుకుని మన ప్రయాణం చేయడం కోసం మరి సంసిగ్ధం అవుతున్నారని గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ శెట్టిబలిజ కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినంత వరకు మరి వారి అభ్యంతరాన్ని స్వీకరించి ప్రభుత్వం త్వరలోనే ఈ పాత పద్ధతిలోనే ఈ శెట్టిబలిజ కులానికి ఈ బీసీబీలో శెట్టిబలిజ కులానికి మరి శెట్టిబలిజ కులంలోనే కోనసీమ ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈవేళ గ్రీవెన్స్లో మరి కోనసీమ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం మరి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు శెట్టిబలిజ సంఘీయులు అధ్యక్షులు కులస్తులు అందరూ కూడా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రం ముందు గౌడ అనే పేరుని వ్యతిరేకిస్తూ ఆయనకి ఫిర్యాదు చేయడం జరిగింది. కోనసీమ శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేమందరం కూడా శెట్టిబలిజ కులస్తులుగా విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ
రాజకీయ వ్యవస్థలో కానీ రాజ్యాంగపరమైనటువంటి ఫలాలను మేము అనుభవిస్తా ఉన్నాం. మరి ఈ రోజున సుమోటో క్యాస్ట్ సర్టిఫికెట్ అని ఈ రోజున ప్రభుత్వం మరి శెట్టి బలిజ బీసీబీ ముందు గౌడని యాడ్ చేసి ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. మరి ఏ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారో అనేది మరి శెట్టి బలిజ కులస్తులందరూ కూడా కొంచెం అభద్రతా భావానికి లోనయ్యి ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున మేము రాజ్యాంగపరమైనటువంటి ఈ ఫలితాల్లో ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాల్లో స్థిరపడడానికి, రాజకీయ అవసరాలు తీర్చడానికి శెట్టి బలిజ బీసీబీగా మేము ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చే నుంచి చాలామంది అవుతా ఉన్నాం. మేము ఏ కులానికి ఉపకులం కాదు. మా కులం ముందు గౌడ అని పేరుని ఎందుకు చేర్చారు అన్నది మాకు అర్థం కాని అయోమైన విషయంగా ఉంది. మేము ప్రభుత్వ పెద్దల్ని కలిసి ఈ విషయంపై చర్చించగా సాంకేతిక పరమైనటువంటి లోపం వల్ల జరిగింది. 10 రోజుల్లో దీన్ని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున రమారమి 15 రోజులు దాటింది. మరి ఇంకా కూడా దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్న దాఖలా గాని ప్రభుత్వ ముఖ్యమంత్రికి గాని ఉప ముఖ్యమంత్రికి గాని రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి దాఖలా లేదు. వాళ్ళ నుంచి ఏమైనా అధికారికమైన ప్రకటన మాకు లేదు. ఈ యొక్క శెట్టి బలిజ కులం ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయడంలో మా ముందు ఉన్నటువంటి గౌడ అనే పేరుని మా యొక్క కులాన్ని ఏమైనా హైజాక్ చేసే కార్యక్రమం ఏమైనా జరుగుతుందనే ఒక ఆందోళన ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క శెట్టి బలిజ బీసీబీ కులం ముందు ఉన్నటువంటి గౌడ పేరును తొలగించకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమం చేసి మా హక్కుల్ని రాజ్యాంగపరంగా మాకు వచ్చేటువంటి హక్కుల్ని మేము పొందటానికి మా భవిష్యత్తు తరాల కోసం మేము పోరాటం చేయడానికి వెనకాడమని సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. రాజోల తాలూకా శెట్టి బలిజ సంక్షేమ సంఘ ప్రతినిధిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మా శెట్టి బలిజ కమ్యూనిటీ తరఫున జిల్లా శెట్టి బలిజ కమిటీ తరఫున వీరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిప్రజెంటేషన్ యొక్క తాత్పర్యం ఏంటనేది ఒకసారి మీకు వివరిస్తాను. ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా దాదాపు 105 సంవత్సరాల నుంచి 1920లో ఈడిగి నుంచి శెట్టి బలిజగా ఉభయ గోదావరి జిల్లాలలో శెట్టి బలిజగా నామకరణం చేసుకుని ఈ 105 సంవత్సరాల నుంచి శెట్టి బలిజ బీసీబీగా ధృవీకరణ పత్రం పొందుతున్నటువంటి మేము ఆగస్టు 7వ తేదీ నుంచి గౌడ ఇన్ బ్రాకెట్ శెట్టి బలిజగా మాకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని మేము అందరం ఏకస్థులమై ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. 2023లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక జీవో విడుదల చేశారు. కేవీ సుబ్బారావు గారు అనేటువంటి గౌడ నాయకుడు, అలాగే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారు వీరిద్దరూ కలిసి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ లో ఎవరికైనా సరే కుల ధృవీకరణ పత్రం ఈ శెట్టి బలిజ, శ్రీశైన, యాత, ఈడిగా ఈ కులాలకు కనుక ధృవీకరణ పత్రం జారీ చేసినట్లయితే గౌడ ఇన్ బ్రాకెట్ శెట్టి బలిజ, గౌడ ఇన్ బ్రాకెట్ ఈడిగా, గౌడ ఇన్ బ్రాకెట్ యాత ఈ రకంగా ధృవీకరణ పత్రం ఇవ్వమని చెప్పేసి ఆయన ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో ఇచ్చారు కానీ ఆ జీవోని అమలు చేయలేదు. నేటి వరకు కూడా ఇదే విధంగా బీసీబీ శెట్టి బలిజ సెపరేట్ కాస్ట్ గా గుర్తించడం జరిగింది. మొన్న వాట్సాప్ గవర్నెన్స్ లో అప్డేషన్ లో భాగంగా 7వ తేదీన ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, ఈ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వు ఉందో ఆ ఉత్తర్వు ప్రకారం ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా కులం పేరు ప్రకారమే మాకు కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలి. అలా కాని పక్షంలో ఎంతటి త్యాగానికైనా మేము దిగుతాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ ఉప ముఖ్యమంత్రికి, అలాగే ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇందులో జరిగింది పొరపాటుని మాత్రమే మేము భావిస్తున్నాం. ఈ పొరపాటుని వెంటనే కనుక మీరు సరిదిద్దకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమం చేసి మా హక్కులను మేము రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే ఈ జీవోని మార్చి శెట్టి బలిజ బీసీబీగా కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను.